మాదిగల్లోనూ మెజార్టీ దళిత కులాల్లోనూ చివరికి మాల అనుబంధ గ్రూపులు అనబడుతున్న కులాల్లోనూ గతంలో షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మేము లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రితో మాట్లాడినాం. లిఖితపూర్వకంగా ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం. అదే సమయంలో గౌరవ షమీమ్ అఖ్తర్ గారి గురించి కూడా మాట్లాడాను. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఒకవైపు మొన్న షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలో లోపాలు ఉన్నాయని, అందులో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నదని, అదే సమయంలో మొదటి గ్రూపులో బలవంతులను తీసుకొచ్చి పెట్టారని, మూడో గ్రూపులో మాలలతో ఉండలేని పరిస్థితులు కొన్ని కులాలకు వచ్చినాయని, దీన్ని సరిచేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి స్పందించే గౌరవ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ని ఈ నెల 10 వరకు పొడిగిస్తే, గౌరవ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదిక కూడా రెండోసారి అందినట్టుగా యథావిధిగానే మేము అమలు చేస్తున్నామంట వార్తలను చూస్తున్నాం. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటంటే, గత నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని, కొన్ని వర్గాలకు నష్టం జరుగుతున్నదని మేము ఏ అంశాలైతే లేవనెత్తామో ఆ లేవనెత్తిన అంశాలకు జవాబన్న రావాలి. లేవనెత్తిన అంశాలు వాస్తవమైతే పరిష్కారమన్న చేయాలి. గత నివేదికలో లోపాలు ఉన్నాయని, దానివల్ల కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుందని, ఇప్పుడు జరిగే నష్టం చిన్నదిగా కనిపించినా అది రాబోయే తరాలకు శాపంగా మారుతుందని మేము ఏ అంశాలైతే లేవనెత్తామో, ఏ ప్రశ్నలైతే వేశామో అవి లిఖితపూర్వకంగానే లేవనెత్తాం, లిఖితపూర్వకంగానే ప్రశ్నించాం. మేము లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే, లేదా మేము లేవనెత్తిన అంశాల్లో పరిష్కారం లేకపోతే మేము లేవనెత్తిన అంశాలు న్యాయం కాదని చెప్పాల్సింది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వానికి పెద్దలు ముఖ్యమంత్రి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తున్నది ముఖ్యమంత్రి, కమిషన్ వేసింది ముఖ్యమంత్రి, హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి. అట్లాంటప్పుడు మేము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి, పరిష్కారం చూపెట్టాల్సింది ముఖ్యమంత్రి. ఇటు జవాబు లేదు, పరిష్కారం చూపినట్టుగా కూడా కనిపించట్లేదు. మేము లేవనెత్తిన అంశాల్లో న్యాయం లేకపోతే మీరు జవాబు ఇవ్వవచ్చు, లేవనెత్తిన అంశాల్లో న్యాయం ఉంటే పరిష్కారం చూపెట్టవచ్చు. ఏదైనా జవాబైనా పరిష్కారమైనా బహిరంగ రావాల్సిందే. కానీ ఇంతవరకు జవాబు లేదు, మీరు లేవనెత్తిన అంశాల్లో న్యాయం లేదని చెప్పి అనుకున్నది అంతకుముందుదే మేము తీసుకుంటున్నాం అని చెప్పి నిర్దిష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి నుంచి రాలేదు. దీన్ని బట్టి ఒక ఆవేదన ఇప్పటికే ఉన్నది మాకు. ఒక ఆవేదన, గౌరవ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలోనే లోపాలు ఉన్నాయి, కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుందనే ఆవేదన మాకు ఉన్నది. ఆ ఆవేదనకు జవాబు రాలేదు, పరిష్కారం దొరకలేదు. మరొక వైపు టోటల్ ఉద్యోగాల భర్తీ వర్గీకరణ జరగక ముందే చేసే ఒక భయంకరమైన కుట్రకు రేవంత్ రెడ్డి గారు సర్కారు పాల్పడబోతున్నది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఒత్తిడులు లేకపోవడానికి కారణం ఆయన నిర్దిష్టంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడం వల్ల అందరినీ కన్విన్స్ చేస్తూ వర్గీకరణకు అనుకూలంగా మాలా మాదిగలతో మాట్లాడించుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ మాదిగల దగ్గర మాదిగల మాట, మాలలు పోతే వాళ్ళ ఒత్తిడి తలొగ్గి వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు. ఇప్పటికీ మమ్మల్ని బర్మాలు పెట్టడానికి దారితీస్తుంది, కానీ వాళ్ళు చెప్పినట్టుగానే చేయడానికి దారితీస్తున్నది. మమ్మల్ని భ్రమలు పెట్టడానికి దారితీస్తున్నది, వాళ్ళు చెప్పినట్టుగానే ఇంటుండడానికి దారితీస్తున్నది. మేము స్పష్టం చేస్తున్నాం, మీరు తీసుకొచ్చే చట్టం తీసుకొస్తున్నారో నిర్దిష్టంగా తీసుకురండి. మేము తీసుకొచ్చే చట్టాన్ని మేము అడ్డుకోం. కానీ చట్టం రాకముందే ఎలా ఉద్యోగ నియామకాలు చేస్తారు, ఎలాంటి ఉద్యోగ ఫలితాలు ప్రకటిస్తారు, ఎందుకు చేస్తున్నారు ఈ పని? మీరు తీసుకొస్తామన్న దాన్ని మేము అడ్డుకోవట్లేదు. మేము లేవనెత్తిన అంశాలకు ఎప్పుడైనా జవాబు దొరుకుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తు రోజులైనా పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. మేము లేవనెత్తిన అంశాలకు మొదటి కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుంది, ముఖ్యంగా మాదిగలకు నష్టం జరగబోతుంది.
మొదటి గ్రూపులో ఉండబడే దళిత కులాలకు నష్టం జరగబోతుంది, మూడో గ్రూపులో ఉండబడే కొన్ని కులాలకు నష్టం జరగబోతుందని చెప్పి మేము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు దొరకలేదు, పరిష్కారం జరగలేదు. అయినా మేము ఆశిస్తున్నాం ఎప్పటికైనా జవాబు దొరకక తప్పదు, ఎప్పటికైనా పరిష్కారం రాక తప్పదు. కానీ మీరు చేయదలుచుకున్నది చేయాలి కదా, మీరు చేస్తున్నదాన్ని మేము అడ్డుపరచలేము కదా. మీరు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఎలా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాలు ప్రకటిస్తారు? ఇది మాదిగలకు అన్యాయం చేసినట్టు కాదా? ఇది వర్గీకరణ కోరే దళిత కులాలకు అన్యాయం చేసినట్టు కాదా? ఈ అన్యాయం ఎందుకు చేస్తున్నారు? మీరు మాలలు ఒత్తిడికి తలగినట్టు కాదా? అక్కడ ఒక ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో భర్తీ అవుతలేదు, ఇక్కడ వేల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తున్నారు? అక్కడ కమిషన్ నివేదిక వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ అంటున్నారు, దాని మీద నిలబడ్డది ప్రభుత్వం. ఇక్కడ మీరు ఎందుకు నిలబడలేకుండా పోతున్నారు? మీరు శాసనసభలు ఇచ్చిన మాటకి విలువనివ్వనివాడు నువ్వు ఎలా ముఖ్యమంత్రివి? శాసనసభలు ఇచ్చిన మాటకి విలువనివ్వనివాడు నువ్వు ఎలా ముఖ్యమంత్రివి? అంత ఒత్తిడి తలగి ఇచ్చిన మాట నిలబెట్టుకోకూడదు అంటే రాజీనామా చేయడం మంచిది కదా. మాటన్నా నిలబెట్టుకోవడానికి, మాదిగలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ లో మాలల ఒత్తిడికి తలొగ్గలేదు. అవసరం అంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడే కానీ ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడనే ఒక కీర్తన ఉంటుంది కదా. ఎల్లకాలం ఉండలేవు ముఖ్యమంత్రి పదవి మీద, ఉన్నంతకాలం విలువలతో ఉండాలి, ఉన్నంతకాలం మాట కట్టుబడి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అది లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి గారిలో. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఒక ఆవేదన ఉన్నది మాకు. ఇప్పుడు పరిస్థితి ఏంది? సరిగ్గా 1932 సెప్టెంబర్ 24లో గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన పూనా ఒడంబడికలో సరిగ్గా అంబేద్కర్ ఒక మాట అన్నాడు సంతకం పెట్టి, కొబ్బరికాయలో గుజ్జంతా గాంధీ తీసుకొని చిప్ప మా చేతికి ఇచ్చిండు అని. టెంకాయలో ఉండబడే గుజ్జును తీసుకొని, కొబ్బరిని తీసుకొని ఉత్త చిప్ప మాకి ఇచ్చిండు అని చెప్పి ఆ ఒప్పందం మీద మాట్లాడిండు అంబేద్కర్, ఆవేదన వ్యక్తం చేసిండు. ఇప్పుడు వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ఆ చట్టం రాకముందే టీచర్ పోస్టులు భర్తీ చేస్తావు, మీరు జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తావు, మీరు గ్రూప్ 1 భర్తీ చేయడానికి సిద్ధం చేస్తావు, మీరు గ్రూప్ 2 సిద్ధం చేస్తావు, నువ్వు గ్రూప్ 3 సిద్ధం చేస్తావు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తావు. అంటే కొబ్బరికాయలో ఉండబడే కొబ్బరిని మాలలకి ఇచ్చి ఉత్త చిప్పానే చట్టం మాకు ఇచ్చినట్టు కాదా? ఆనాడు ఆవేదన అట్లనే మిగిలింది. ఇప్పుడు మా ఆవేదనకు పరిష్కారం దొరకకుండా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మాదిగ జాతికి వర్గీకరణ కోరుకునే శక్తులకు అన్యాయం చేస్తున్నాడనేసి ఇప్పటికీ రుజువు అవుతుంది. ఈ నేపథ్యం